ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు తాళ్ళూరు శ్రీనివాస్ బేతోలు చిలుకూరు మండలం. ఏం చెప్తావు ఇప్పుడు? నిజంగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయా మీ పక్కన, లేకుంటే ఏదైనా బీఆర్ఎస్ పార్టీనా మీరే ప్రచారం చేస్తున్నారు? పార్టీగా ఏం లేదు, రైతుగా మొత్తం పొలాలన్నీ ఎండిపోయి వాళ్ళంతా లాభోదీపాన్ని మొత్తుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలం మీరు కూడా చూసి ఉన్నారు, ఇక్కడ మన పెన్బాడు మండలంలో పెన్బాడు దగ్గర సైకిల్ మోటార్ వేసుకొని ఆ పొలాల్లో తిరుగుతుండు. ఎండిపోబట్టే ఆ పొలంలో సైకిల్ మోటార్ వేసుకొని తిరిగేది, లేకపోతే ఎందుకు తిరుగుతాడు? అదే బురదుంటే బండి తిరగదు కదా. దానికి స్పందించి ఎమ్మటే ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారంగా ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. అయితే గత 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? పంటలు ఎండిపోవడం, వర్షాలు రాకపోవడం, బోర్లు పడకపోవడం, ఇవన్నిటికి ఎప్పుడన్నా? కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నడూ ఈ పంటలు ఎండిపోయిన దాఖలాలు లేవు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎండిపోయినాయి. అప్పుడు బావులు తీసుకోవడం కానీ, బోర్లు తీసుకోవడం కానీ, అప్పుడు కరెంటు సరిగా లేక బోర్లు సరిగా నడవక ఇవన్నీ చాలా ఇబ్బందులు జరిగిన దాఖలాలు మీరు కూడా చూసే ఉండొచ్చు. మళ్ళీ అదే మళ్ళా ఆ పరిపాలన ఇప్పుడు వచ్చింది. రైతులు లబోదిబోని మొత్తుకుంటారు. కనీసానికి ఇప్పుడు ఆ పండిన వడ్లకు కూడా గిట్టుబాటు ధర లేక అప్పుడు ఒక్కొక్క బస్తా 70 కేజీల బస్తాకి 2,000 రూపాయలు అట్లా వచ్చినాయి. ఈ రోజు కనీసానికి 1,600, 1,700 కూడా వచ్చే దాఖలాలు లేవు. మరి దాన్ని కూడా ఎమ్మటే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొని ఆ రైతులకి గిట్టుబాటు ధర వచ్చేట్టుగా ఇప్పటికైనా మేల్కోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒక పక్క రైతులకు పక్షపాతిగా పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతులందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, అధిష్టానం చెప్తా ఉన్నది. ఏం చెప్తాం మీరు? అట్లా ఏం లేరు, రైతులు అంత సంతోషంగా ఏం లేరు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు సరే, కేసీఆర్ ఎవరైనా మనకి ఏం ఇబ్బంది లేదు, ఆయన ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ పోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సరే ఆయన రైతు బంధు ఎత్తుడా, రైతు బీమా ఎత్తుడా అనేది పక్కన వదిలిపెట్టండి. పండిన పండుగ కూడా కనీసానికి ఈ చేతికి కొత్తగా రావనే దశలో ఉన్నారు. ఇప్పుడు కనీసానికి పొట్ట దశలో పొలాలన్నీ ఎండిపోయి నానా బాధపడుతున్నారు. కొంతమంది నిప్పు కూడా పెట్టారు పొలాలకి, కొంతమంది గొర్రెలకి మేతకు అమ్ముకున్నారు. తర్వాత కొంతమంది గొడ్లని మేపుతున్నారు. మరి మీరంతా కూడా చూస్తున్నారు. దీని మీద మీరు మీడియా మిత్రులు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా దయచేసి దీన్ని ప్రభుత్వం దగ్గరికి చేసుకోవాలనేది మేము చెప్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం దగ్గరికి పోయిన విషయమే ఇది. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే కావాలనే ప్రభుత్వాన్ని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అక్కడికి పోయి పంట పొలాలకు పోయి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇది ఎంతవరకు నిజమే? మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, వాళ్ళ మంత్రులే ఉన్నారు, వాళ్ళ యంత్రాంగం ఉన్నది, ఎంఆర్ఓలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. మరి వాళ్ళందరినీ పొలాల దగ్గరికి పంపిస్తే ఎండిపోలేదని చెప్పి వాళ్ళే చెప్తారు కదా. వాళ్ళ యంత్రాంగం వర్షాలు పడక పంటలు ఎండిపోవడం వల్ల, బోర్లు పడక నీళ్లు రాకుండా పంటలు ఎండిపోవడం వల్ల ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది దీని మీద? సార్ ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి, మొత్తం అన్ని ఊళ్ళల్లో చెరువులు ఉన్నాయి. ఆ చెరువులలో నీళ్లు ఉంటేనే భూగర్భ జలాలు పెరిగి బోర్లు కానీ బావులు కానీ పొలాలకు నీళ్ళు అందిస్తాయి. కనీసానికి ఇప్పుడు ఆ చెర్లలో నీళ్లు లేవు. ఆ సాగర్ కాలం నుంచి వచ్చే చెర్లకు వచ్చే మేజర్లు కూడా బంద్ చేసి నీళ్లు రాకుండా చేసి ఆ చెరువులన్నీ ఎండిపోయినాయి. మీరు కూడా వచ్చి చూడండి, ఫీల్డ్ మీదకి వచ్చి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అట్లాంటి చెర్లలో నీళ్ళు లేక, బోర్లలో నీళ్ళు లేక, బావులలో నీళ్ళు లేక ఆ పొలాలు ఎండిపోతున్నాయి. ఇదేంటంటే మీ పొలానికి కాలువ లేదు, మీ పొలానికి అది లేదు ఇది లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి మేము ఇప్పుడు చెలక పొలాలు ఉన్నాయి, వాటికి కాలువ నీళ్లు రావు. తర్వాత బోర్లు వేసుకుంటే బోర్లకి నీళ్లు లేవు. భూగర్భ జలాలు పెరుగుతున్నాయి కదా, బోర్లు నడిచేది, బోర్లు నడితేనే కదా పొలాలు పండేది. మరి దయచేసి దాని మీద కూడా వెంబడే స్పందించాలని చెప్పి మేము కోరుకుంటాం. ఫైనల్గా అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అని చెప్పి చెప్తున్నారు రేవంత్ రెడ్డికి. ఈ రైతులు ఇట్లా ఎండిపోతున్నాయి అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ తరఫున ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? రైతు రాజ్యం లేదు, ఇందిరమ్మ రాజ్యం లేదు, ఏ రాజ్యం లేదు. ఈసారి అన్ని రాజ్యాలు పోతాయి, కూలిపోతాయి. మహానుభావులే కూలిపోయారు, ఈయన ఎంత తోడు. అందుకనే ఇప్పుడు రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఎప్పుడు కూడా బాగుపడదంట. అందుకనే మళ్ళీ అదే గది పట్టింది రేవంత్ రెడ్డికి. మరి దయచేసి ఇప్పటికైనా ఆయన సరి చేసుకుంటేనేమో బతుకుతాడు, లేకపోతే ఉంటారే. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు రైతులందరూ కూడా పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది కొంత గవర్నమెంట్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు అని చెప్పి, కావాలనే చేస్తారు ఇదంతా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్తారు దీన్ని? సార్ మీ మీడియా ఈడ మాట్లాడే కంటే మా ఆత్మకూరు మండలం దాసారం గ్రామం చివరకు వచ్చి చూడండి, అక్కడ మీ మీడియా చూస్తుంది ఆ పొలాలు ఎన్ని ఎండిపోయినాయి, ఏమి ఎండిపోయింది. ఒక 10 మంది రైతుల్లో ఒక్కరిది కూడా పూర్తిగా బారింది ఉండదు.
చివరికి ఒక ఎకరం వదిలిపెడతాడు. ఇవాళ మా పక్కన ఉన్నారు రైతులు, ఒక్కొక్కరు చేసింది 4-5 ఎకరాలు చేసుకుర్రు. కనీసం 4 ఎకరాలు 3 ఎకరాలు వదిలిపెట్టి 1 ఎకరం బారిస్తుర్రు. కనీసం ఎకరం చేసినోడు అది పావు ఎకరం బారిస్తుండు, 30 గుంటలు వదిలేసిండు. అది పరిస్థితి దారుణం. మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఇప్పుడు గతంలో తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఇదే నీళ్ళ మీద ఇదే మా పంటలు పండాలి, తెలంగాణ భూములన్నీ పచ్చగా కావాలని చెప్పి కొట్లాడి ఎంతోమంది అమరవీరులు అయితే ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత సస్యశ్యామలంగా చేసిన తెలంగాణ పంటలు కూడా పండుతున్నాయని చెప్పి నడిచింది మంచిగా. మరి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత సడన్గా మళ్ళీ పంటలన్నీ ఎండిపోవడం కానీ ఇదంతా ఎందుకు మొదలైందంట? నేను ఒకటి కేసీఆర్ గారిని బదనాం చేయాలి, అదేదో కాళేశ్వరం అని అదేని ఇదని. పోనీ కాళేశ్వరం పోయిందండి, ఇంకో నీళ్ళని తెచ్చి చెర్లను నింపండి, రైతులకు బాగు చేయండి. మేము వద్దంటలే కదా. ఒకళ్ళు వేసిరనుకో ఓట్లు, గెలిపించిన వాళ్ళకి న్యాయం చేయండి. ఒకళ్ళ టీఆర్ఎస్ బీఆర్ఎస్లో లేరు కదా, అలా ప్రతి కాంగ్రెస్ వాళ్ళు ఉండరు. మరి కాంగ్రెస్ వాళ్ళ కన్నా న్యాయం చేయాలి కదండి. ఇప్పుడు నష్టపోయేదిలా రైతు మెయిన్ ఇక్కడ. సరే ఇప్పుడు పార్టీల గురించి కాదు, నష్టపోయేది పక్క రైతులు. మీరు ఇదే మీడియా ఒక దాసరం అనేది కాదు కానీ ఊళ్ళల్లో ఇట్లా ఒక నెల 10 రోజులు సర్వే చేయండి, ఈ 6 రోజులు చేయండి, తర్వాత మొత్తం తెలిసిపోద్ది. ఈ తర్వాత వారం రోజుల తర్వాత ఇప్పుడు అయిన పొలాలకు వస్తారు, కాని పొలాలు మేపుతారు. ఇప్పుడు చాలా వరకు మేపినరు, సందులో పడ్డాయి మొత్తం ఇంకా అట్లనే ఉన్నాయి. ఇప్పుడు అసలు కాంగ్రెస్ అంటేనే రైతు రాజ్యం అంటుండు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే రైతులందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్తున్నాడు. 10 సంవత్సరాలు కేసీఆర్ రైతులను మోసం చేసిందని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారంట కదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులందరూ కూడా? రైతు ఎక్కడ మంచిగా ఉండండి. నేనేమంటున్నానంటే రైతుకు ఒకటే నీళ్ళు ఒకటి, రుణమాఫీ ఒకటి, తర్వాత రైతు బంధు ఒకటి. ఎక్కడ రైతు బంధు ఇచ్చిండా సార్? ఎక్కడ ఏడు మన 10,000 ఆయన ఇస్తే బిచ్చం వేసినట్టు నేను వస్తే 15,000 ఇస్తా అని చెప్పిండు అన్నాడు. పోయింది 12,000 అండు. ఆ 12,000 ఎవరికో పడ్డాయి అడగండి. ఎవరికి ఇవ్వలేదా? ఏ 10 గుంటలకు పడ్డాయో. ఇప్పుడు అయాల కేసీఆర్ ఏంది, ఇవాళ స్టార్ట్ చేసిండంటే 10 రోజులు ఇచ్చిండు. ఈయన 10 నెలల వరకు ఇస్తాడో లేదో తెలియదు. రేపు మరి అంటుండు కదా 30% అంటుండు. ఈ 30% చూద్దాం. అది కూడా ఎవరినైనా తిట్టట్లే, ఏమనట్లే. కానీ విషయం ఏంటంటే రైతులకు కావాల్సిన న్యాయాలు చేయండి, చేస్తే మంచిదే, సంతోషం. తర్వాత జనం ఏం నిర్ణయిస్తారనేది తర్వాత విషయం. రైట్. ఇప్పుడు నీకున్న అవగాహన ప్రకారం నువ్వు చాలా మంది ముఖ్యమంత్రులను చూసే ఉంటావు నీ వయసుకి. ఇట్లా ఒక ముఖ్యమంత్రిని ఇంత విపరీతంగా ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత రావడం, జనాలందరూ ఇంత విపరీతంగా తిట్టడం ఎప్పుడన్నా చూసినావు? ఇంతవరకు చూడలేదు. కానీ కొంత ఏంటంటే కాంగ్రెస్కున్న పరిపాలన మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి కాంగ్రెస్కు మరి ఇక్కడ రాష్ట్రాల లెవెల్ల నడుస్తుందా లేదా, కేంద్రమే చెప్తే వినాలనా, కాకపోతే అదరగొట్టే మాటలు చెప్పుకొని దాటుకొచ్చుకొని పోవడమా, లేకపోతే ఇలాగ బడ్జెట్ లేక చెప్పే సమాధానం వేరుంటుంది కానీ అదరగొట్టే మాటలు వేరున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో కూడా వచ్చినాయి కానీ ఇంత దారుణంగా అయితే లేవు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ కూడా సరే పావులంతు శిక్షామలు కాకపోవచ్చు, 30% అయితే శిక్షామలే రైతులకు. సరే ఏ విధంగానైనా మరి ఇందులో అర్ధంతన శిక్షామలు చేయరాదు, తప్పేం లేదు కదా, చేయండి. ప్రభుత్వం ఇప్పుడు అవ్వడుతుంది కదండి. రైతులకు కావాల్సిన నేను 3 అడుగుతున్నా, మిగతా అన్ని అడగట్లే. ఎవరికి? రేవంత్ రెడ్డిగా అన్ని చేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు. రైతులందరూ సంతోషంగా ఉన్నారు అంటుండు. ఇదే అసలైన రైతు రాజ్యం అంటుండు. నువ్వేం చెప్తావు? నేను రేవంత్ రెడ్డి గారి కూడా చెప్పేది కూడా ఒకటే. ఇదే మీడియా మిత్రుల్ని మొత్తం మీకున్న ఆఫీసర్లని ఎవరినైనా చూసి రైతాంగం ఎంతవరకు అయితే అడవిన నష్టపోతుందా, ఎంతవరకు నష్టపోలేదని చూడండి, చూపించండి. చూపించి వాళ్ళ మాటల ద్వారా ఏంటండి, మా మాటల ద్వారా వద్దండి. ఇప్పుడు ఎందుకంటే మేము చెప్తే ప్రతిపక్షం కావచ్చు, నేను రైతాంగం కోసం మాట్లాడుతున్నాం. ప్రతిపక్షమా మిత్రపక్షమా ఇది ఏ పక్షాన్ని మనం వదిలేద్దాం. కానీ ఏ నాయకుడు వచ్చినా రైతులకు న్యాయం చేయాలి. రైతులు అయితే మామూలు కాదు. రైతులు ఇదే ప్రభుత్వంగా కొనసాగితే తర్వాత ఆ రైతులే చెప్తారు సమాధానం ఎట్లుంటుంది అనేది, రైతులే చెప్తారు.